హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. కళలో మీకు ఇలాంటి సంకేతాలు కనిపిస్తే ఇక విజయం మీ సొంతమని పండితులు చెప్తున్నారు. ఎలాంటి సంకేతాలు కనిపిస్తే విజయం మీ సొంతం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు ఎన్నో కళలు మనకి వస్తూ ఉంటాయి. కొన్ని కళలు గుర్తుంటాయి, కొన్ని కళలు మాత్రం మర్చిపోతూ ఉంటాము. అయితే స్వప్న శాస్త్రంలో కళలకు అర్థాలు ఎన్నో ఉన్నాయి. మనం దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అలాగే అప్పులో పాలైనప్పుడు, లేదా కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టేటప్పుడు, లేదా మనం ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటే అది కలిసి రావడం లేదని బాధపడే వారికి ఇలాంటి కళలు వస్తాయి. అయితే ఇంట్లో స్త్రీలకు ఎక్కువగా కళలు వస్తూ ఉంటాయి. మరికొంతమందికి అయితే పురుషులకు కూడా కళలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా తెల్లవారుజామున 4 నుండి 5:30 మధ్యలో కళలు వస్తే ఆ కళలో ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో మీరు బాగా గమనించి కళలు మంచివా చెడవా అని ఆలోచన చేసి మీరు ఆ సమయంలో నిద్రపోకుండా ఇంట్లోకి వచ్చి ఇల్లు వాకిలి శుభ్రం చేసి సింహద్వారం తెరిచిపెట్టి స్నానం చేసి పూజ చేయాలి అంటున్నారు పండితులు. తెల్లవారుజామున కళలు వచ్చాయంటే అవి లక్ష్మీదేవికి సంబంధించినవే అని చెప్తున్నారు. అంటే మనం ఏదైనా వ్యాపారంలో నష్టపోయే ముందు కానీ, లేదా ఎవరికైనా డబ్బులు ఇచ్చే ముందు అవి తిరిగి రావు అనే సంకేతాలు కానీ, లేదా కొత్తగా వ్యాపారం చేసేటప్పుడు మీరు అది కలిసి వస్తుందా కలిసి రాదా అని ఆలోచన చేస్తున్నప్పుడు ఇలాంటి కళలు వస్తే మీరు ఆచితూచి అడుగు వేయాలని, అలాగే మీకు మంచిగా ఆర్థికపరంగా కలిసి వచ్చే ముందు కూడా కళలు అనేవి ప్రతి ఒక్కరికి ప్రతిరోజు వస్తూ ఉంటాయి. అయితే కొంతమందికి గుర్తుండవు, కొంతమందికి గుర్తుంటాయి. గుర్తున్న వాళ్ళు మాత్రం ప్రతి కళను బాగా ఆలోచన చేసి తమ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా అడుగుతూ ఉంటారు. ఈ విషయాలలో నేను చాలామందిని చూశాను. మనకు వచ్చే కళలను బట్టి దాని వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకోవాలని చాలామంది తహతహలాడుతూ ఉంటారు. స్వప్న శాస్త్రం ప్రకారం మీకు ఇలాంటి కళలు వస్తే త్వరలోనే మీరు విజయాన్ని సాధిస్తారట. కళలు అనేవి జీవితం గురించి పెద్ద ఆకారాలను అందిస్తాయి. కళలు కూడా నిజ జీవితంలో ముడిపడి ఉంటాయని ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తారు. కానీ ఇవి పగలు మనము ఏవైతే ఆలోచన చేస్తామో అవే కళల రూపంలో వచ్చాయని అనుకుంటారు. కానీ అది పొరపాటే. తెల్లవారుజామున 4 నుండి 5:30 మధ్యలో కళలు వస్తే అవి దేనికి సంకేతమో మీరు ఆలోచన చెయ్యాలి. ఒకసారి భయంకరమైన కళలు వస్తూ ఉంటాయి. అయితే వచ్చే కళలను బట్టి మీరు ప్రతిదానిని ఆలోచన చెయ్యాలి. అయితే మీరు ఏదైనా పెట్టుబడి పెట్టి నష్టపోయే ముందు కూడా కొన్ని కళలు వస్తూ ఉంటాయి. కళలు అనేవి అవి స్వయంగా లక్ష్మీదేవి స్వరూపాలే అని చెప్తూ ఉంటారు. మన భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో కూడా ఈ కళలు అర్థాలు చెప్తాయి. అలాంటి కళలు వస్తే అవి విజయానికి సంకేతం. మీరు అనుకున్నది త్వరలోనే సాధిస్తారని ఈ కళల ద్వారా మీకు స్వప్నశాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా మీ కళలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే మీరు అనుకున్నది నెరవేరుతుందని పండితులు చెప్తున్నారు. 1. పెద్దల పాదాలు పూజించినట్లు కళ వస్తే అది మంచి ఫలితం ఇస్తుందని స్వప్నశాస్త్రం ప్రకారం ఈ కళలో మీకు మంచి శుభ శకునంగా భావించవచ్చని, ఈ కళ వస్తే మీరు త్వరలోనే పదోన్నతులు లభిస్తుందని, ఈ మార్పుతో మీరు సంతోషంగా జీవిస్తారని, పెద్దల పాదాలు పూజించినట్లు కానీ పెద్దలు దీవించినట్లు కానీ కళ వస్తే మీరు అరటి చెట్టుకు నీళ్లు పోయండి. అలా చేయటం వల్ల మీ కళ త్వరలోనే మంచి ఫలితం ఇస్తుందట. మీరు మంచి ఫలితం పొందుతారని దీని సంకేతం. ఇక 2వ సంకేతం, స్వప్నశాస్త్రం ప్రకారం మీ కళలో నాణ్యాలు లేదా డబ్బును పట్టుకున్న ఒక స్త్రీని మీరు చూస్తే అది చాలా మంచి సంకేతం. మీరు త్వరలోనే విజయాన్ని సాధిస్తారని దీని సంకేతమట. ఈ కళ వస్తే లక్ష్మీదేవికి మీ ఇంట్లో ఎర్రటి పువ్వులు సమర్పించండి. తద్వారా సంపద బాగా విపరీతంగా పెరుగుతుంది. ఇక 3వ సంకేతం, కళలో మీకు చెరువులు సముద్రాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే సముద్రాల్లో చేపలు కనిపించకపోయినా మన చుట్టూ చేపల చెరువులు కనిపిస్తే మాత్రం చాలా మంచిదట. చెరువు నిండా చేపలు కనిపిస్తే అవి ఎగురుతూ ఉంటే దానిపై నీటి చెమ్మర్లు పడుతూ ఉంటే అది చాలా మంచి సంకేతం అంట.
మీరు ఏదైనా బాధలో ఉన్నా, ఆర్థిక పరంగా దేనికోసమైనా ఎదురు చూస్తూ ఉన్నా, లేదా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టబోతున్నా, ఇలాంటి సంకేతాలు వస్తే మీకు ఇక తిరిగే ఉండదని, మీరు విజయం సాధిస్తారని దీని సంకేతమట. చాలామందికి చెరువులలో చేపలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా కలలో చేపలు కనిపించడం ప్రతి ఒక్కరికి జరగదండి. ఇలా చెరువు నిండా చేపలు కనిపిస్తే చాలా మంచిది. ఇది చాలా అరుదైన కళ అని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరికి ఇలాంటి కళ రాదు. ఈ కళ అదృష్టం రాబోయే ముందు, లేదా లక్ష్మీదేవి మన ఇంటికి రాబోయే ముందు ఇలాంటి కళ వస్తుందని పండితులు చెప్తున్నారు. ఈ కళ వస్తే మీరు వెంటనే నిద్రపోవద్దు అంట. మీరు మీ సింహద్వారం మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో, మెయిన్ డోరు తూర్పు కానీ, ఉత్తరం కానీ, పరమట కానీ ఏ దిక్కునైనా సరే మీరు తెల్లవారుజామున 4 నుంచి 5:30 మధ్యలో ఇటువంటి కళ, చేపల చెరువులు, అలాగే మలం, లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చినట్టు ఇలాంటి కళలు వస్తే మీరు ఇక నిద్రపోవద్దు. తెల్లవారుజామునే ఇల్లును శుభ్రం చేసి వాకిలి తెరిచిపెట్టి మీరు స్నానం చేసి పూజ చేసుకుంటే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఆ సమయంలో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందని చెప్తారు కదా. ఆ సమయంలో మీరు మెయిన్ డోరు తెరిచిపెట్టడం వల్ల మీ ఇంట్లోకి అదృష్టం వస్తుంది. తద్వారా మీరు అన్ని విజయాలు సాధిస్తారట. ఇక 4వ సంకేతం, చెత్తను చెత్తబుట్టలో వేస్తున్నట్లు కల కంటే మీ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయని అర్థం చేసుకోవచ్చు. మీకు ఈ కల వస్తే మీకు ఒత్తిడి తగ్గించటానికి లక్ష్మీదేవి ప్రయత్నిస్తుందనే చెప్పాలి. భవిష్యత్తులో మీకు కష్టాలన్నీ తీరిపోతాయని అవి అర్థం చేసుకోవాలంట. ఇటువంటి కళ వచ్చిందంటే మీకు భావోద్వేగాలు నుంచి మిమ్మల్ని మీరు విడిపించుకోవటానికి ప్రయత్నించండి. జీవితంలో ముందుకు సాగండి. మీరు విజయం సాధిస్తారు. ఇక 5వ సంకేతం, పాదాల కింద చెత్త ఉండటం. ఎప్పుడైనా పాదాల కింద చెత్త ఉన్నట్లు కల వచ్చిందంటే త్వరలోనే మీరు శుభవార్తలు వింటారు. విజయాన్ని అందుకుంటారని అర్థం. ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయని దీనికి సంకేతం. ఇటువంటి కల వచ్చిందంటే మీరు వెంటనే లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి. కళలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. కళల్లో మనకు విజయాలు, మంచి జరిగే సంకేతాలు కనిపిస్తే అలాగే అనర్థాలు జరిగే సంకేతాలు కూడా కనిపిస్తాయి. మీరు ఏదైనా వ్యాపారం కానీ, కొత్తగా ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ ఆచితూచి అడుగు వేయాలని పండితులు చెప్తున్నారు. ఇక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి.